ప్రైజ్ లార్డ్. దేవుని పేరిట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు చెప్పబోతున్న మాటలు నాకు ఇచ్చారు. ఆ మాటలు మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను. మీరు ఈ భూమి మీద యాక్సిడెంట్గా కాదు, మీ పుట్టుక మిస్టేక్ కాదు, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ర్యాండమ్గా కాదు. మీరు ఈ భూమి మీద దైవిక ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు మనం దేవుడు మిమ్మల్ని మిస్టేక్ చేయడు, దేవుడు డిజైన్ చేస్తాడు. బైబిల్లో మన గురించి మీ గురించి రాయబడిన వాక్యము ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట రాయబడింది. నేను నిన్ను రూపింపమునుకే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపరపమునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. చూడండి, దీని అర్థం ఏంటంటే, నేను నిన్ను నిర్మించితిని, నిన్ను రూపింపక మునిపే, అంటే ఎక్కడ గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని అని రాయబడింది. మీరు గర్భంలో పుట్టక మునిపే మీరు నిర్మించబడిది, అంటే దేవుని ఉద్దేశంలో దేవుని మనసులో మీరు ఉన్నారనే విషయాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని సృజించాను, నిర్మించాను అంటున్నాడు. ఒక ఉద్దేశంతో తయారు చేశానని చెప్తున్నాడు. మీరు యాక్సిడెంట్గా ఈ భూమి మీదకి రాలేదనే విషయం తెలుసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ ఇర్మియా 1:5 వచనంలో చెప్పిన ప్రకారము మీరు ఆయన మనసులో ఉన్నారనే విషయాన్ని, ఆయన ఉద్దేశంలో ఉన్నారని, మిమ్మల్ని నిర్మించాడనే విషయాన్ని మీరు తెలుసుకోండి. దీని అర్థాన్ని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. చాలామంది యవనస్తులు తన జీవితంలో ఏమనుకుంటున్నారంటే, నా జీవితం ఏమిటి, నేనెవరిని, నా జీవితం పట్ల ఏ ఉద్దేశం ఉందో, ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టాను అనే ఆలోచనలు యవనస్తులు కలిగి ఉంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ సమాజంలో మీరు మనుగడ కొనసాగిస్తున్నప్పుడు, నేను నిర్మించితినని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని చేత మీరు పంపబడిన వ్యక్తులని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మిమ్మల్ని నిర్మించాడనే విషయం చెప్తుంది. కాబట్టి ఈ వాయిస్ వింటున్నా, ఈ స్వరాన్ని వింటున్నా, ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నిర్మించాడనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అయితే చూడండి, నాతో పాటు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏంటి అని అంటే, దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీద ఒక అసైన్మెంట్ చేయడానికి, అంటే పని కొరకు ఆయన మిమ్మల్ని పంపించి ఉన్నాడనే విషయం తెలియపరుస్తున్నాడు, చెప్తున్నాడు. ఇప్పుడు నాతో పాటు ఈ మాటలు పలకండి. ఏమని పలుకుతారంటే, నా లైఫ్లో నేను ర్యాండమ్ కాదనే విషయాన్ని మీరు తెలుసుకోండి. నా లైఫ్ మిస్టేక్ కాదని తెలుసుకోండి. యాక్సిడెంట్గా నేను ఈ భూమి మీదకి రాలేదనే విషయం తెలుసుకోండి. నాతో పాటు ఈ మాటలు పలకండి. నేను ర్యాండమ్ కాదు, నా లైఫ్ ర్యాండమ్ కాదనే విషయం తెలియపరచుకోండి. నా పుట్టుక యాక్సిడెంట్ కాదు, నేను దైవత్వం చేత డిజైన్ చేయబడ్డాను, రూపించబడ్డాను అనే విషయాన్ని నాతో పలకండి. ఇక నుంచి మీరు ఏమని మాట్లాడతారంటే, మీ సెల్ఫ్ పిటీని ఆపండి. ఏంటంటే, మీకు నిందించుకోవడం అనేది ఇక నుంచి ఆపండి. ఇతరులతో మీరు కంపేర్ చేయడం ఆపండి. ఎందుకనంటే, దేవుడు మిమ్మల్ని నిర్మించానని విషయం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ వాయిస్ వింటున్న మీ అందరితో కూడా దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడు మిమ్మల్ని పంపించి ఉన్నాను, నిర్మించి ఉన్నాను అని చెప్తున్నాడు. మీరు యాక్సిడెంట్గా ఈ భూమి మీదకి రాలేదనే విషయం మీరు తెలుసుకోండి. అంతేకాకుండా మీరు మీ జీవితాన్ని, ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడని, తన హృదయంలో, తన మనసులో మీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడనే విషయం తెలుసుకోండి.
ఆయన తెలియచేస్తున్నాడు. మిమ్మల్ని నిర్మించాను అని చెప్తున్నాడు. పుట్టక మునిపే మిమ్మల్ని నిర్మించానని చెప్తున్నాడు. కాబట్టి నాతో పాటు ప్రార్థన చేద్దురండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నా జీవితాన్ని మీరు నిర్మించినందుకు నీ స్తోత్రాలు. నిర్మించావని విషయాన్ని మాకు తెలియజేసినందుకు నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నా మనోనేత్రాలు తెరవండి, నా హృదయాన్ని తెరవండి. నా పట్ల నీ ఉద్దేశాన్ని ఇంకనూ నేను తెలుసుకొని జ్ఞానం కలిగి నడుచుకోవడానికి నాకు నా మనోనేత్రాలు తెరవండి. సహాయం చేయండి. నాకు జ్ఞానాన్ని, ఉద్దేశాన్ని, స్పష్టతను, భయాన్ని అన్నీ తొలగించి ప్రభువా, యేసు నామంలో నీ స్పష్టతను, నా జీవితం పట్ల స్పష్టతను, ధైర్యాన్ని మీరు నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు దేవుని చేత నిర్మించబడ్డారని విషయం మీరు నమ్మినట్లయితే మీరు కామెంట్లో ఐఎమ్ డిజైన్ అని రాయండి. అంతేకాకుండా రేపు మనం ఇంకా మెసేజ్ డెప్త్గా మనం చెప్పబోతున్నాం, ఇంకా లోతుగా మనం తెలుసుకుంటాం. కాబట్టి రేపటి మెసేజ్లో మీరు మిస్ కాకండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.